టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ భారీ కాన్వాస్ తో ఒక కథను ఎంపిక చేయడం, దానిని కళాత్మక పందాలో రూపొందించేందుకు భారీ సెట్లు వేయడం సంజయ్ లీలా బన్సాలీకి అయితే బాగా అలవాటనే చెప్పుకోవచ్చు. ఇక ఆయన దేవదాస్ సినిమా కోసం ఏకంగా 50 కోట్లతో భారీ సెట్ నిర్మించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. అతడు తెరకెక్కించిన చాలా సినిమాలకు 10 నుంచి 30 కోట్ల మధ్యలో బడ్జెట్ సెట్స్ నిర్మాణం కోసం ఖర్చు చేశారట. ఇక బాజీరావ్ మస్తానీ, ప్రేమ్ లీలా, ధన్ పాయో, రామ్ లీలా, హీరా మండి ఇవన్నీ కూడా ఇదే కేటగిరీకి చెందినవి. బన్సాలీ తరహాలోనే భారీ సెట్లు నిర్మించే అలవాటు టాలీవుడ్ లో గుణశేఖర్కి అయితే ఉంది. ఆయన ఎంపిక చేసుకునే కథాంశాలు అలాంటివి. మరి ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్ భారీతనం నిండిన సెట్స్ కోసం కోట్లు కేటాయించారు. పౌరాణిక నేపథ్యం ఉన్న కథలతో సినిమాలు చేయాలనుకున్నా ఆయన సెట్లకు బడ్జెట్లతో సమస్య తలెత్తిన కారణంగా సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండోయ్. రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్ లభించకపోవడంతో ఆ సినిమా కూడా అవుట్పుట్ ఎలా వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఆర్థిక వనరుల పరంగా ఎలాంటి సమస్య లేదు. ఆయన తన సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారని తెలిసింది. ఇక మహేష్ కథానాయకుడిగా అతడు రూపొందిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ SSMB 29 కోసం 50 కోట్ల బడ్జెట్ తో వారణాసి సెట్ అయితే నిర్మిస్తున్నారని తెలుస్తుంది. మరి నిజానికి గంగానది ఒడ్డున రియల్ లొకేషన్స్ లో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే అది సవాల్తో కూడుకున్న పని. పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత ఈజీ అని పనేం కాదు. మరి దాంతోపాటు ప్రజల నుంచి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకే రాజమౌళి వారణాసిని తలపించి ఒక భారీ సెట్ ని నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వారణాసి అంటే దేవాలయాలు, ఘాట్లతో ఆధ్యాత్మిక నిండిన ప్రదేశం. అలాంటి మరో నగరాన్ని నిర్మించాలంటే ఆలోచన సవాళ్లతో కూడుకున్నది. ఒరిజినాలిటీ చెడకుండా దానిని చూపించాలి. దానికోసం ఆర్ట్ డైరెక్టర్ సమక్షంలో రాజమౌళి పనిచేస్తున్నారని అర్థమవుతుంది. అడవిలో, పర్వతాలలో సంజీవని వనమూలికను వెతకడానికి వెళ్లిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని టాక్ అయితే వినిపిస్తుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయిక, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు.